ఈ రోజుల్లో ప్రమాదం జరిగితే ఎంత ప్రాబ్లమ్ అవుతుందనేది అందరికీ తెలిసిందే. ఒక వ్యక్తిని కోల్పోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. అయితే ఆ వ్యక్తిని ఒక కుటుంబం పెద్దని కోల్పోయినప్పుడు మిగతా సభ్యులు ఎంత ఇబ్బంది పడతారు, ఎంత ఆర్థికంగా బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దాని తగ్గట్టు మనం మెడికల్ పాలిసీలు తీసుకుంటుంటాం. హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి మెడికల్ కవరేజ్ తీసుకుంటుంటాం. అట్లా పోస్ట్ ఆఫీస్‌లో చాలా గొప్ప పథకం ఒకటొచ్చింది. కేవలం సంవత్సరానికి రూ. 750 పే చేస్తే 15,00,000 బీమా కవరేజ్ ఉంటుంది. అది మన హాస్పిటలైజ్ చేసినప్పుడు పార్షికంగా గానీ, లేతే ఒక డెత్ అయినా గానీ, లేదంటే మెడికల్ ఖర్చుల కోసం కూడా ఒక రూ. 1,00,000 అట్లా పిల్లల చదువుల కోసం కొంత అట్లా ఇస్తున్నారు. అంటే చాలా అద్భుతమైన పథకం. కేవలం సంవత్సరానికి రూ. 750 పే చేస్తే మనకు 15,00,000 బీమా పథకం వర్తిస్తుంది. అది సహజ మరణాలు కావచ్చు, ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్‌లో ఉన్నా గానీ, ఐసీయూ చార్జెస్ గానీ, లేదా బెడ్ చార్జెస్ గానీ, వాటన్నీ కూడా అప్లికబుల్ అవుతుందది. ఎంత గొప్ప పథకం అంటే నిజంగా కేవలం రూ. 750 అంటే దాదాపుగా నెలకు రూ. 62. ఇంకొక విధంగా చెప్పాలంటే రోజుకు రూ. 2 మాత్రమే. అంటే మనం చాలామంది ఎన్నెన్నో పాలిసీలు ఎక్కడెక్కడో పాలిసీలు తీసుకుంటుంటాం. ఎంతెంత పే చేయాలో ప్రీమియం అది తెలియక స్టార్ అని, ఇదని, అదని ఎన్నో లక్షలు అంటే చాలా కొన్ని వేలలో ఉన్నాయి ఇన్సూరెన్స్ కంపెనీస్. వాళ్ళందరినీ మనం సంప్రదించి వాళ్ళు మెడికల్ టెస్ట్‌లని అదని, ఇదని ఎన్నో తీసుకొని చేస్తుంటారు. అవి రీయింబర్స్‌మెంట్ వస్తాయా? రావా? ఏం మనకు తెలీదు. బట్ ఇదేంటంటే ప్రభుత్వంతోని పోస్ట్ ఆఫీసులు కాబట్టి ప్రభుత్వం అధీనంలో ఉంటుంది కాబట్టి పోస్ట్ ఆఫీస్ వాళ్ళు దీన్ని నిర్వహిస్తుంది కాబట్టి వాళ్ళు అదే వేరే కంపెనీస్ వాళ్ళు ప్రైవేట్ కంపెనీస్‌తోని టై అప్ అయ్యి ప్రభుత్వం అందిస్తున్నటువంటి గొప్ప పథకం ఇది. ఇలా చేరినప్పుడు దీనికి మెడికల్ టెస్టులు కూడా ఏం అవసరం లేదు. అక్కడికి పోస్ట్ ఆఫీస్ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్‌కెళ్ళి మనం ఇన్సూరెన్స్ చేద్దాం అనుకుంటే వాళ్ళు చూసి దాంట్లో అంటే ఒక 755 కాకుండా ఇంకా తక్కువ కూడా ఉన్నాయి. 350 నుంచి స్టార్ట్ అనుకుంటా మేబీ. 5,00,000 బీమా, 10,00,000, 15,00,000 బీమా వరకు ఉన్నాయి. సో ఏదైనా మంచిది కొంచెం పెద్దది తీసుకుంటే రూ. 750 కడితే మనకు సంవత్సరానికి దాదాపుగా అంటే రోజుకు రూ. 2 మనం పే చేయగలిగితే చేస్తే చాలా సంతోషం కదా! 15,00,000 బీమా వస్తుంది. అట్లే మెడికల్ చార్జెస్ వస్తాయి. మనకు ఐసీయూలో ఉన్నప్పుడు గానీ, లేదా అంగవైకల్యం అయినప్పుడు సగం పార్ట్ అయినప్పుడు గానీ, ఒకవేళ ఏమన్నా బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు గానీ 25,000 అట్లా వస్తుంటాయనమాట. దాదాపుగా ఎందుకంటే ఇది మనకు ఒక్క రూ. 2 అనేది మనకు పెద్ద ఖర్చేం కాదు. ప్రతిరోజు మనం ఒక టీ తాగితేనే వాళ్ళ రూ. 12, రూ. 10 టీ ఖర్చవుతుంది. సో, ఇలాంటివి తీసుకుంటే చాలా మంచిది. తొందరగా పోస్ట్ ఆఫీస్ సంప్రదించండి. 18-65 ఏళ్ల లోపు ఎవరైనా దీన్ని చేయొచ్చు. మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తీసుకెళ్ళి అమౌంట్ కట్టేస్తే పాలసీ యాక్టివేట్ అవుతది. దయచేసి ఇది పాలసీ తీసుకుంటే అందరికి కూడా మంచిది ఇది. ఇంకా మీ వాళ్ళకి కూడా మీ కుటుంబ సభ్యులకు గానీ ఎవరికైనా తీసుకోవచ్చు. సో, కుటుంబ సభ్యులు 2, 3 తీసుకోవచ్చు. సో, అట్లా తీసుకొని దీన్ని మనం చేస్తే అది ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు తెలుస్తుంది మనకు బాధ ఏందనేది. సో, కాబట్టి అందరికి కూడా ఆర్థికంగా బాగా ఉపయోగపడుతుంది. ఇది పోస్ట్ ఆఫీస్ సంబంధించిన పథకం కాబట్టి తీసుకొని దీన్ని ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని చెప్పాలని మనవి.